హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు నాను మనసుదా ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు బిగ్ బాస్లో 2 ఛాలెంజ్లు జరిగాయి. ఈ 2 ఛాలెంజ్ ఆల్రెడీ నిన్న ఒక ఛాలెంజ్ జరిగింది కదా. నిన్న ఛాలెంజ్లో యష్మి క్లైన్ గెలిచింది. ఈరోజు 2 ఛాలెంజ్లు జరిగాయి అన్నమాట. మొదటగా ఉండే ఛాలెంజ్ ఏంటంటే లుక్ ద హోప్స్. ఈ ఛాలెంజ్లో 2 క్లైన్స్ తలపడాలన్నమాట. ఒకటి నైనిక క్లైన్, రెండోది యష్మి టైము. ఈ లుక్ ద హోప్ ఈ ఛాలెంజ్ ఏంటంటే అందరూ పక్కనే చేతులు పట్టుకొని నిలబడాలండి. అయితే హోపు ఉంటుంది పక్కనే. ఆ హోప్ని మన చేతితో పట్టుకోకుండా మన శరీర భాగాల మీదుగా స్టార్టింగ్ పాయింట్ ఎవరైతే ఉంటారో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎవరైతే ఉంటారో ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలన్నమాట మన శరీర భాగాల మీదుగా. అలా ఛాలెంజ్ డిజైన్ చేశారు. ఈ ఛాలెంజ్లో వచ్చేసరికి నైనిక టీము గెలిచిందనమాట. ఈ నైనిక టీం గెలిచేసరికి వాళ్ళు కాసేపు గోల పెట్టారు. ఎవరు? యష్మి టీం ఎందుకు గోల పెట్టారు అంటే, మీరు అంటే కరెక్ట్గా ఆడలేదు. బిగ్ బాస్ ఏం చెప్పారు? శరీర భాగాల మీదుగా తీసుకెళ్ళాలి అని చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళిన శరీర భాగాల మీదుగానే అక్కడ వాళ్ళు స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళ శరీర భాగాల మీదుగా తీసుకెళ్ళారు. కానీ వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు బాడీ మొత్తం అంటే చైన్ లాగా ఉంటారు కదా, ఆ చైన్ లింక్ ఎక్కడ వదలకుండా అలాగే పట్టుకొని ఉంటారు అందరూ 1 by 1 చేతులు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ శరీర భాగాలను తాకుతూ తీసుకెళ్ళేటట్టుగా వాళ్ళు చెప్తుంటారు యష్మి క్లైన్ వాళ్ళు. కానీ బిగ్ బాస్ అయితే శరీర భాగాలు అన్నారు, కానీ శరీర భాగాలు మొత్తం తాకుతూ పోవాలని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అదొక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో నైనిక క్లైన్ గెలిచింది. రెండో ఛాలెంజ్ ఏంటంటే మనకి అక్కడ ఇటుకలు పేర్చాలి. ఒక 5 ఇటుకలు పేర్చాలన్నమాట. ఒక గోడలాగా ఉంటుంది. ఆ గోడ మీద ఒక 5 ఇటుకలు పేర్చాలి. ఆ 5 ఇటుకలు ఎవరైతే పేరుస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఈ 3 ఛాలెంజ్లో ఆల్రెడీ చిరొక క్లైన్ వాళ్ళు గెలిచారు. చిరొక క్లైన్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు లాస్ట్ 3వది అలాగే లాస్ట్ది ఛాలెంజ్ పెడతారు. అది 5 ఇటుకలు పేర్చే 5 ఇటుకలు, లేకపోతే ఎవరైతే ఎక్కువ పేరుస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ గెలిచే క్రమంలో ఒక టీం పృథ్వీ నైనిక క్లైమ్లో వాళ్ళు ఆదిత్య ఓం గారు ఇటుకలు పేరుస్తున్న సందర్భంలో దాన్ని ఉయ్యాల్లాగా ఉండే దాన్ని తోసేస్తుంటారు అన్నమాట. అది వాళ్ళ స్ట్రాటజీ ఏమో. టోటల్ తర్వాత నబీలు కూడా యష్మి క్లైమ్లో ఉండే ఇటుకల దాన్ని తోసేస్తూ ఉంటాడు. ఇట్లా పరస్పర అటు ఇటు తోసుకుంటూ జరిగింది. అక్కడ పెద్ద గొడవ అయింది అనుకున్నాను, కానీ అంత గొడవ అయితే అసలు గొడవ జరగలేదు. దాని దగ్గర నిఖిల్ చెప్తా ఉంటాడు అట్లా చెయ్యొద్దు అని. నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు ప్రేక్షకులుగా చూస్తుండిపోయిన నిఖిల్ క్లైన్ అని పెట్టాను కదా. ఎందుకని అలా పెట్టాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 3 క్లైన్లు ఉన్నాయి. అయితే నిఖిల్ది చిన్న క్లైనే కావచ్చు. ఇప్పుడు నిఖిల్ని సంచాలకుగా పెట్టినప్పుడు మిగతా ఆ సభ్యులు ఉన్నారు చూసారా, నిఖిల్ క్లైన్లో ఉండే సభ్యులు ఎవరు? సోనియా, నాగమణికంట, బేబక్క, వీళ్ళకి ఆడే స్కోప్ లేకుండా పోయింది ఆ క్లైన్లో ఉండటం వల్ల. ఇప్పుడు వాళ్ళ ఆట నిరూపించుకునే ఇది వాళ్ళకి లేకుండా పోయింది కదా. మిగతా వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు, వీళ్ళు కూడా సంచాలకులుగా చూస్తూ ఉంటారు. అందుకని నేను ప్రేక్షకులుగా చూస్తుండిపోయిన నిఖిల్ క్లైన్ అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసరికి నాగమణికంట. ఈరోజు నాగమణికంట కొంచెం ఫన్నీగా బాగున్నారండి. ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేస్తా హోమ్ సభ్యులందరికీ చెప్తా ఉంటాడు. నాగమణికంట గారు ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఆయన ఇమిటేట్ చేస్తా చెప్తా ఉంటారు. ఆ ఇమిటేట్ చేయటం కూడా ఆల్రెడీ ఆదిత్య ఓం దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి, అన్న ఇట్లా చెప్తానన్న ఫీల్ అవ్వక అని చెప్పి ఆయన ఒకసారి అడిగి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాం
ఉంటారన్నమాట. ఈ విషయం కూడా నాగమణికంటే చెప్తాడనమాట. ఇట్లా ఆదిత్య అన్నని అడిగాను, ఓర్ని ఇంత ప్రాసెస్ జరిగిందా నువ్వు ఇమిటేట్ చేయటానికి అన్నట్టు అంటారు. అట్లా తర్వాత ఈ 2 ఛాలెంజ్లు గెలిచిన తర్వాత సోనియా అంటా ఉంటుంది ఎవరితోటి, నిఖిల్ తోటి, నేను కనుక వేరే ఒక లైన్లోకి వెళ్తే నువ్వు రీగ్రెట్గా ఫీల్ అవుతావు అని చెప్పి సోనియా అడుగుతూ ఉంటుంది. అప్పుడు నిఖిల్ కూడా అవును రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటా. ఇప్పుడు ఎస్పీ టీము రెండు ఛాలెంజ్లో గెలిచింది. అప్పుడు నిఖిల్ క్లైన్లో ఉండే ఒక సభ్యుల్ని వాళ్ళ క్లైన్లోకి తీసుకోవాలి. అదనమాట గేమ్ యొక్క ఛాలెంజ్ యొక్క ఉద్దేశము. ఆ క్లైన్లో నిఖిల్ యొక్క క్లైన్లో ఉండే సోనియాని యష్మి క్లైన్లోకి తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు యష్మి క్లైమ్ 2 ఛాలెంజ్లో గెలిచేసరికి యష్మికి ఒక డ్రాగన్ ఫ్లై లగ్జరీ రూమ్ని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇంకొక మంచి అవకాశం కూడా ఇస్తారన్నమాట. అదేంటంటే ఇప్పుడు నుంచి మీరు కానీ మీ క్లయింట్ సభ్యులు కానీ ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏ పని చేయాలి అనేది కూడా అవకాశం కూడా వాళ్ళకే ఇస్తారు. దానికి ముందు ఏం జరిగిద్ది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మీ క్లయింట్కి సంబంధించి ఒక్కొక్క జెండాని క్రియేట్ చేయమని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు యష్మి టీం వచ్చేసరికి అఖండ జెండాని చేయటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కెరటం నిఖిల్ క్లైమ్ వచ్చేసరికి కెరటం జెండాని చేయటం జరుగుతూ ఉంది. అలాగే 3 వీళ్ళు ఉన్నారు కదా, నైనిక టీం వాళ్ళు మటుకు అంతులేని వీరులు అంట వాళ్ళ జెండా సంబంధించి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జెండాని తయారు చేయటం జరుగుతుంది. మొత్తానికి 3 క్లైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 జెండా అన్నమాట. కెరటము, అంతులేని వీరులు, తర్వాత అఖండ అంట. తర్వాత బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్లోకి 3 చీఫ్లని పిలుస్తారు, నైనిక, నిఖిల్ అలాగే యష్మిని పిలిచి అప్పుడు బిగ్ బాస్ చెప్తా ఉంటారు, ఇప్పుడు ఎవరు ఏ పని చేయాలి అనేది ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు విన్ అయ్యారు కాబట్టి యష్మి అని చెప్పి చెప్తే కెరటం టీంకి ఓన్లీ కుకింగ్ చేయాలి అని చెప్పి అక్కడ పక్కన నోటీస్ బోర్డు ఉంటే ఆ బోర్డు మీద పెడతారు. తర్వాత మిగతా పనులన్నీ ఉంటాయి కదా, అంట్లు గడగటం అలాగే బాత్రూమ్ క్లీనింగు చెప్తారు, నైనిక క్లైమ్ చేయాలన్నట్టు అక్కడ చెప్తారన్నమాట. అప్పుడు తర్వాత బయటకు వెళ్తారు, అక్కడి నుంచి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు యష్మి క్లైమ్ సభ్యులందరూ. తిన్న ప్లేట్ కూడా ఆడే పెట్టడం, అలాగే ఏ పని చేయకుండా తిన్నది కూడా అట్లానే పెట్టడం, డస్ట్బిన్లో పడేసింది కూడా మళ్ళీ తీసుకొని ఆడే పెడతా ఉంటారు అన్నమాట. అది కూడా ఎవరు ప్రేరణ, డస్ట్బిన్లో పడేసింది కూడా ఆ డస్ట్బిన్లో తీసి మళ్ళీ అక్కడ పెడితే అది తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు ఎవరైతే కుకింగ్ కాకుండా మిగతా పనులు చేయాల్సిన వాళ్ళు ఉంటారు కదా, క్లీనింగ్, వాళ్ళు చేస్తారులే అన్నట్టు వాళ్ళని అట్లా టీచ్ చేస్తూ ఉంటారు బాగా. ఇట్లా ఈరోజు ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ కాఫీ అయితే మా భార్యకి బాగా ఇష్టం అక్క, మా భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కాఫీ రాసుకొని వెళ్తాను అని బేబక్కతోటి నాగమణి కంటే చెబుతుంటారు. ఏ తమ్ముడు ఏ అని చెప్పి ఆడబట్టిస్తూ ఉంటుంది నాగమణి కంటని. సో ఈరోజు నాగమణి కంట కూడా బాగా యాక్టివ్గానే ఉన్నాడు దాదాపు. అంటే ఈ గత రోజు నుంచి పోల్చుకుంటే ఈరోజు కొంచెం బాగున్నారని చెప్పాలా. నెక్స్ట్ కిరాక్ సీతకి నవీన్ అభయ్కి అదే ఈ పనుల దగ్గరే బాగా గొడవ జరిగింది. అదేంటంటే నవీన్ అభయ్ ఏం చేస్తాడంటే ఒక ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి కిచెన్ దగ్గరికి పోతాడు అనమాట. కిచెన్ దగ్గరికి పోతే అట్లాగా మీరు వేసుకోవటానికి లేదు,
మళ్ళీ వేసుకొని ఆ గిన్నెలన్నీ ఆడే పెడతారు, అవి మేము గడగాలన్నట్టు దాని దగ్గర కాసేపు గొడవ జరిగింది. అది గెలిచిన సభ్యులు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఓడిన సభ్యులు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయటమే అనమాట. కొన్ని రోజులు తప్పదు. అది ఎప్పుడు వరకు అనేది బిగ్ బాస్ చెప్పేంతవరకు వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉండాలి. అది తప్పదు, అది ఎవరికైనా. దాని దగ్గర కొంచెం బాగా ఇద్దరికి ఘర్షణ, ఇద్దరు అరుచుకోవటం జరిగింది. నువ్వేందని, అసలు నేను ఏం చేయను, ఏం చేసుకుంటారు చేసుకోండి పోండి అన్నట్టు ఏడుస్తూ ఆ కిరాక్ సీత వెళ్ళిపోయింది అనమాట. దాని దగ్గర బాగా ఫీల్ అయిపోయింది. ఈరోజైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరి ఏం జరిగిద్ది అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.